మనిషికి గుర్తింపు రావాలంటే అతనిలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో ప్రావీణ్యత ఉంటుంది. అలా కాకుండా అన్ని రంగాల్లో ప్రవేశం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారు క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఏదో సందర్భంలో మనకు గుర్తుకొస్తుంటారు. అలాంటి వ్యక్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇతని పేరు చెప్తే చాలు యువత చొక్కాలు చించుకుంటారు, పచ్చబొట్లు పొడుచుకుంటారు. సినిమా రంగంలో తనకు తానే సాటి అని చెప్పనక్కర్లేదు. సినిమా హిట్ అయినా ఫట్ అయినా ఒకేలా స్వీకరిస్తాడు. అంతేకాదు నిర్మాతకు ఎక్కడా నష్టం లేకుండా చూస్తాడు. అందుకే ఆయనంటే సినిమా రంగంలో అంత గుర్తింపు. ఇక అతనిలో సామాజిక కోణం చూద్దాం. ప్రజలకు ఏదో చేయాలి, ఎదుటి వ్యక్తికి ఎంతో కొంత సహాయం చేయాలి, దేశం కోసం ఏదో సాధించాలి. ఇలాంటి ఆలోచనలే రాజకీయ రంగ ప్రవేశం చేయించాయి. ఒక ఉప్పెనలా వచ్చాడు, జన సైనికుణ్ణి అంటూ అభిమాన యువతతో అడుగులు వేశాడు. ఒక్కసారిగా రాజకీయ మేధావులంతా పవన్ పై దృష్టి సారించారు. తన రాజకీయ జర్నీలో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు, అవమానాలు పడ్డాడు, వ్యక్తిగత విమర్శలను భరించాడు. రాజకీయ ప్రయాణం మాత్రం ఆపలేదు. 2019 ఎన్నికల్లో తాను ఓడిపోవడమే కాకుండా గెలిచిన ఒక్కరు కూడా పార్టీ వీడారు. అయితే తగ్గేదిలే అన్న పవన్ వైపు అగ్రనేత మోదీ కూడా పిలిపించుకుని రాజకీయ రాయబారాలు చేశారంటే అందుకే దట్ ఈజ్ పవన్ అంటారు. రానున్న ఎన్నికలు రాష్ట్రానికి కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయమంతా పవన్ చుట్టూనే తిరుగుతోంది. చివరకు బీజేపీ కూడా పవన్ ప్రణాళికకే తలవొగ్గక తప్పలేదు. 2 రోజుల క్రితం బీజేపీ అగ్రనేత అమిత్ షా, నడ్డాల వ్యాఖ్యలు చూస్తే బీజేపీ వెంట జనసేన కాదు, పవన్ వెంటే బీజేపీ అని అర్థమైపోయింది. ఇక పొత్తులు కలయికలు నామమాత్రమే. 6 అడుగుల బుల్లెట్ అభిమానుల పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై విశ్లేషణాత్మకమైన కథనం. వెల్కమ్ టు దీక్ష మీడియా. నా పేరు శాంతి. పవన్ కళ్యాణ్ పేరు వింటేనే అభిమానులకి పూనకాలు వచ్చేస్తున్నాయి. ₹1 కోటి విరాళంతో 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించారు. ఆయనకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీని పవనిజంగా భావించి ఫ్యాన్స్ ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. 2009లో యువరాజ్యం అధ్యక్షుడిగా పంచలూడదీసి కొడతానని ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ప్రజారాజ్యం కాలగర్భంలో కలిసిపోయినా ఆ అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఆ కసిలో నుంచి 2014లో జనసేన స్థాపించి గుండెల నిండా ధైర్యం ఉందన్నాడు. అప్పట్లో ఇదో సంచలనం. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో జనసేన వార్తలతో దుమ్ము రేపాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా ఒక్క సీటు కూడా ఎలియన్స్ లో అడగకుండా తెలుగుదేశం బీజేపీ కూటమిలో చేరిపోయారు. పవన్ చేరికతో కూటమి బలం పెరిగిపోయింది. ప్రధానమంత్రి మోడీతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలతో ఎన్నికల సభలు హోరెత్తాయి. ఆ విధంగా జనసేన ఓట్ బ్యాంక్ కలిసొచ్చి చంద్రబాబు అధికారాన్ని దక్కించుకున్నాడు. పార్లమెంట్లో మోడీ సైతం పవన్ నిజాయితీని అందరి ముందు కొనియాడారు. 2019లో సీన్ మొత్తం రివర్స్ అయింది. కూటమి ముక్కలయ్యింది. జనసేనాని స్పెషల్ స్టేటస్ పైన, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులపైన, మోడీ పైన ఘాటు విమర్శలు చేశాడు. ఈ క్రమంలో చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ పైన అవినీతి ఆరోపణలు చేసి కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. మనం దెబ్బ కొట్టాల్సింది కుంభస్థలం మీద కొట్టాలి. కొడితే తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాళ్ళ మీద కూర్చోవాలి, తల వంచాలి తెలుగుదేశం పార్టీ. మీ ప్రభుత్వాన్ని కూలదొయ్యకపోతే మేము జన సైనికులమే కాదు, జనసేన పార్టీయే కాదు. 56 రోజులు నిరాహార దీక్ష చేసి సంపాదించుకున్న రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రాన్ని మీరు ఉత్తర భారత నాయకులకి, కాంగ్రెస్ నాయకులకి తాకట్టు పెడతారా? మన ఆత్మగౌరవాన్ని వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరు, అడ్డగోలుగా విభజిస్తారు. ఈ పౌరుషులు లేని తెలుగుదేశం పార్టీ వల్ల మన ఆత్మగౌరవాన్ని దెబ్బతింది. అందుకని తెలుగుదేశం పార్టీని సమూలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తల్లి తరవేద్దాం తెలుగుదేశం పార్టీని. అయితే ఫ్యాన్ గాలికి అందరూ కొట్టుకుపోగా తెలుగుదేశానికి అతి తక్కువ సీట్లు రావడానికి జనసేన కూడా ఒక కారణం.
ఎందుకంటే వైసీపీ గెలిచిన 32 చోట్ల అది సాధించిన మెజారిటీ కంటే జనసేనకు వచ్చిన ఓట్లు ఎక్కువ. పవన్ కళ్యాణ్ నుంచున్న 2 చోట్ల ఓడిపోయారు. సాధించిన 1 సీటు కాస్త వైసీపీ వైపు వెళ్లిపోయింది. అయినా ఎక్కడా కృంగిపోలేదు. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్నాడు. కానీ ఈసారి కొంచెం స్టైల్ మార్చాడు అంతే. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలంటూ ఢిల్లీలోని తన పలుకుబడితో బీజేపీకి స్నేహహస్తం అందించి వారితో కలిసి పోరాటాలు చేస్తూ తన బలగాన్ని ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. 2019 ఫలితాలు రిపీట్ కానివ్వనని బహిరంగంగా చెప్తూనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేనతో పొత్తు ఖచ్చితంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ఆ దిశగా బీజేపీని ఒప్పించడం సామాన్యం కాదు. గత 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడుకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని బీజేపీ పెద్దలు ఒక్కసారిగా ఢిల్లీకి పిలిపించి మాట్లాడడం వెనుక జనసేనాని ఉన్నాడనేది బహిరంగ రహస్యం. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. అప్పటి వరకు తెర వెనుక వైసీపీకి సపోర్టుగా ఉన్న బీజేపీ స్టాండ్ మార్చి జగన్ పైన, వైసీపీ ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు చేశారు. శ్రీకాళహస్తి సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఏకంగా ఏపీ గడ్డ అవినీతికి అడ్డా అంటూ విరుచుకుపడగా, విశాఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ 4 సంవత్సరాల పాలన మొత్తం అవినీతిమయమంటూ నిప్పులు చెరిగారు. ఇవి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం లేపుతున్నాయి. దీనిపై జగన్ కూడా స్పందించక తప్పలేదు. ఇక బీజేపీ సపోర్ట్ తనకి లేకపోవచ్చని గొంతు సవరించుకున్నారు. ఇప్పటి వరకు తెలుగుదేశం, జనసేన మీద మాత్రమే కౌంటర్లు ఇస్తున్న వైసీపీ బీజేపీని విమర్శించడం మొదలుపెట్టింది. దీంతో ఢిల్లీ స్థాయిలో సఖ్యతగా ఉన్న వైసీపీ, బీజేపీ సంబంధాలు తెగిపోయాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. మారుతున్న ఈ పరిణామాలతో 2014 లాగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయని ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 25 ఎంపీ సీట్లకు 20 సీట్లలో భాజపా, ఎన్డీఏ పక్షాలను గెలిపించాలని విశాఖ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి ఆంధ్రాలో ఎన్డీఏలో జనసేన మాత్రమే భాగస్వామిగా ఉంది. 20 సీట్లు సాధించాలంటే తెలుగుదేశం అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మారనున్న రాజకీయ సమీకరణాలపై ఇది సంకేతమని తెలుస్తుంది. అలాగే డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చని జనసేనానితో పాటు బీజేపీ శ్రేణులు అభిప్రాయపడడంతో ఆంధ్రప్రదేశ్లో పొత్తులు, ఎత్తులపై పూర్తి క్లారిటీ అతి త్వరలోనే రానుంది. ఇప్పటికే తెలుగుదేశం తరపున లోకేష్ గత 126 రోజులుగా యువగళం పేరుతో పాదయాత్రతో జనాల మధ్య గడుపుతుంటుంటే, మరోవైపు ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గోదావరి జిల్లాలో అన్నవరం నుంచి మొదలైంది. ఇప్పటికే అన్నవరం మొత్తం జనసంద్రంతో నిండిపోగా బీజేపీ కూడా తన రూట్ మ్యాప్ ను త్వరలో విడుదల చేయబోతోంది. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా సభలతో, ప్రతిపక్షాలపై కౌంటర్ దాడులతో ఎక్కడా తగ్గడం లేదు. ఈ క్రమంలో ఆంధ్రాలో ఇప్పుడే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయా అన్న పరిస్థితి నెలకొనగా ఆంధ్రాలో రాజకీయ వేడి రగులుకుంది. ఈ మార్పులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో త్వరలోనే తెలియనుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.